హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు నేను గుత్తొంకాయ కూర వండుకుంటున్నాను. దీనికి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లిపాయ, కొంచెం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయ, చిన్న చెక్క తక్కువే వేసుకోండి. మరి ఘాటుగా ఉంటే మరి ఎండాకాలం కదా, మసాలా ఎక్కువైపోద్ది. చిన్న కొబ్బరి ముక్క వేసి ఇది పేస్ట్ చేసి ఉప్పు కారం వేసి పక్కన పెట్టుకుంటాం. తగినంత మనం తీసుకున్న వంకాయలను బట్టి మసాలా వేసుకోండి. అందుకని నేనేమి మెజర్మెంట్స్ చెప్పట్లా. ఆ చెక్క మొక్క అన్నీ తగ్గించుకోండి, తక్కువ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోండి, వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, వంకాయలు ఈ సైజు తీసుకుంటే చక్కగా ఉడుకుతాయి. వంకాయలు కొయ్యాలంటే మనం ముందు గిన్నెలో ఆ వాటర్లో ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని వంకాయలని ఇలాగ 4 ముక్కల కింద, 4 పేళ్ళ కింద కోసుకోండి. ఇలా కోసుకుని నీళ్ళల్లో ఉప్పు కలిపి నీళ్ళల్లో వేసుకోండి. అప్పుడు ఈ వంకాయలు కండ్రెక్కవు, తర్వాత నలిపోవు. సరేనండి. ఇప్పుడు ఈ వంకాయలు నీళ్ళు వంపేసుకుని ఒక్కసారి కడిగేసుకుని ఇలాగ మనం చేసిన పేస్ట్ని వీటిలో కూరుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకొంచెం పేస్ట్ మిగిలింది ఇలాగ పెట్టేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. అన్ని కాయల్లోనూ ఇలాగ మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసుకొని ఒక్కొక్కటిగా ఇట్లన్నిటిని దాంట్లో పేర్చేసుకోండి. చక్కగా పెట్టేసుకోండి. ఒక్కటొక్కటి ఖాళీగా విడివిడిగా చక్కగా పెట్టుకోండి. చూసారు, అన్నీ ఒకటే సైజులో ఉన్నాయి. చిన్న కాయలు ఈ సైజు అయితే చక్కగా ఉడుకుతాయండి వంకాయలు. ఇట్లాగా ఒక్కొక్కటిగా నూనెలో వేసేసుకోండి. ఇట్లా అన్నీ వేసేసిన తర్వాత చూసారా, కాడ కూడా పెట్టాను. తుడుము కూడా కొంచెం ఉంచుకోండి, టేస్ట్గా ఉంటుంది. మిగిలిన పేస్ట్ ఉంది కదా మనకి, అది పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు ఈ పేస్ట్ని కూడా వేసేసుకోండి. మిగిలిందంతా కూడా అంటే గ్రేవీ కోసం అన్నమాట. మనకి ఇట్లా వేసుకుంటే గ్రేవీ వస్తుంది. ఒక్కసారి తిప్పుకోండి. ఊరికే స్పీడ్గా తిప్పకండి, వంకాయలు పగిలిపోతాయి షేప్ ఉండవు. తర్వాత మూత పెట్టేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోండి. చక్కగా తీసుకుని కొద్దిగా వేసుకోండి. ఇదే గ్రేవీ అవుతుంది మనకి. ఒక్కసారి తిప్పుకొని దీంట్లో కొంతమంది చిన్న బెల్లం వేస్తారు, మంచి టేస్ట్ వస్తుంది. మీ ఇష్టం, బెల్లం అనేది మీ ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే చిన్న బెల్లం వేసుకుంటాను. వేసుకుని చూసారు, ఇలాగా ఆయిల్ పక్కకి వచ్చి చక్కగా ఉడికిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుందాం. స్టవ్ ఆపేసుకుని డిష్ అవుట్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.